హలో! నేనైతే ఈరోజు ఒక ప్లేస్‌కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నానంటే గ్రోసరీ షాపింగ్‌కి అయితే వెళ్తున్నా. యాక్చువల్‌గా ఎప్పుడు నేను నేషనల్ మార్ట్‌కి, డీమార్ట్‌కి వెళ్తుండే. నేను అక్కడనే తీసుకుంటుండే. ఈసారి మా ఆయన వేరేది మంచి ఆఫర్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకుపోతా రెడీగా ఉండు అని అంటే, ఇక నేను పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి ఇల్లంతా నీట్‌గా చేసేసి ఎక్కడక్కడ ఇక నేను రెడీ అవుతున్నా. మీకు తెలిసిందే లాస్ట్ వీడియోలో ఇంతకుముందు నేను పెట్టిన. నేను ఎక్కువ రెడీ ఏం గాను. ఉత్తి మాయిశ్చరైజర్ ఒకటి పెట్టుకుంటాను. ఫౌండేషన్ అని, ప్రైమర్ అని, కన్సీలర్ అని ఇలాంటివి ఏం వాడను. చూస్తాను వీడియోస్ అయితే కానీ ఎప్పుడో నేను కాలేజీలో అప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు ఫౌండేషన్లు అవి పెట్టుకున్న తర్వాత ఇంకెప్పుడు నేను ఏ క్రీములు కానీ పౌడర్ కూడా వేయను. నేను ఓన్లీ జస్ట్ మాయిశ్చరైజర్ తోటే ఇంకా కాజల్ ఒకటి, ఐలైనర్ ఒకటి, బింది ఒకటి, ఇంకా లిప్ బామ్ పెట్టి లిప్స్టిక్ లైట్గా పెట్టుకొని హెయిర్ స్టైల్ వేసుకొని వెళ్ళిపోతాను. ఇక నేనైతే ఒకటి మైండ్లో ఫిక్స్ అయినా, ఎప్పుడు పోయినా నేను ఈ గ్రాసరీ షాపింగ్ అని పోతానా, ఒకటి అనుకొని పోతే 10 కొనుక్కొని వస్తాను నేనైతే. నాకు అనిపించింది మా ఆయనని చూస్తే బాధ అనిపించింది. ఎన్నిసార్లు నేను బిల్లు లట్టడి లట్టడి చేసినా సరే ఒక్కసారి కూడా ఏమనలేదు నన్ను. ఎందుకంటే పాపం ఆయనకు ఒక పిచ్చి నమ్మకం, మా ఆవిడ ఏం కొన్న అవసరంకి తనకి ఏం అవసరం ఉందో, ఇంట్లోకి ఏం అవసరం ఉందో అవే తీసుకుంటుంది అని అనుకుంటాడు. కానీ ఆయనకి ఏం తెలుసు నేను అన్ని పిచ్చి పిచ్చి షాపింగ్ చేస్తున్నాను. ఆడికి పోతే చెప్పులని, క్లిప్పులని, రబ్బర్ బ్యాండ్లని, మళ్ళీ టాప్లని, అవని ఇవని కొని పిచ్చి పిచ్చి ఖర్చు పెడతాను. ఇంట్లోకి సరుకుల కోసం అని పోతే ఒకటి కొనబోయి ఇంకోటి కొంటాను. నాకు తెలిసి అందరు ఆడవాళ్ళు ఇట్లే ఉంటారు. ఈసారి అందుకే నేను మైండ్లో మంచిగా నిశ్చయించుకున్నా, మైండ్ డైవర్ట్ కావద్దు అని అనుకొని నాకు నేను ఒక సెల్ఫ్ మెసేజ్ పెట్టుకున్న, లిస్ట్ పెట్టుకున్న ఏమేమి తెచ్చుకోవాలని. చూద్దాం అది ఎంతవరకు ప్రయత్నం ఫలించదో. కానీ నాకు ఇంకొక భయం ఉంది. ఆడికి పోతానా, బయటికి పోతే షాపింగ్ ఎక్కడికైనా పోతే నాకు కళ్ళకు కనిపించినవన్నీ చూసి నా కళ్ళల్లో ఒక రంగుల రాట్నం తిరిగినట్టు తిరుగుతుంటుంది. మనసు అంతా అటే పోతుంది. నేను ఒకటి కొందాం అనుకొని పోయి 10 కంటే ఇంకా 20 కూడా కొనుక్కొని వస్తా. ఈసారి ఫిక్స్ అయిన కొత్త సంవత్సరంలో ఇది ఒకటి నేను చేంజ్ ఓవర్ పెట్టుకుందామని. ఏ షాపింగ్కి అయితే వెళ్తున్నానో అదే కొనుక్కొని రావాలని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినాక దేవునికి దండం కూడా పెట్టుకున్నా, ఖర్చు తగ్గించుకుందామని. మరి ఏమంటారు మరి మీరు? నేను చేసుకున్న ఐడియా మంచిగా ఉందంటారా? ఇక ఈరోజు బుధవారం అని నేను మణికంఠ స్వామి స్తోత్రం చదువుకొని ఇంకా పులిహోర వేసుకొని తిన్నా. పొద్దున్న పిల్లలకు కూడా పులిహోరనే పెట్టేసిన. ఇక పులిహోరలో నాకు ఒకటి పచ్చిమిరకాయలు ఉండాలి, పెరుగు ఉండాలి. 2 ఉంటేనే తినబుద్ధి అవుతుంది. పులిహోర లేకుంటే అస్సలు తినబుద్ధి కాదు. మా పిల్లలకైతే ఒకరికి చింతపండు పులిహోర ఇష్టం, ఒకరికేమో నిమ్మకాయ పులిహోర ఇష్టం. నేనైతే ఈరోజు నిమ్మకాయలు ఉన్నాయని నిమ్మకాయ పులిహోర చేసిన. ఇక మా ఆయన వచ్చిన ఆయనకు కూడా పెడితే ఆయన నన్ను కూడా వీడియో తీస్తావా అని అట్లా నన్ను చూస్తుండు. ఇంకా తిన్నాక గోళీలు వేసుకున్నాం. ఇంతకుముందు నాకు ఈ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఒక డాక్టర్ నా ప్రాబ్లమ్ని కనిపెట్టిన, అదేందో తర్వాత చెప్తా. ఇక ఆఖరికి మెట్రోకి తీసుకొని వచ్చిండు. ఆ మెట్రోలో ఆఫర్ ఉందని చూద్దాం. ఇక నా ఐడియా అయితే ఫలించింది. అట్లుంటుంది మనతోని ఐడియా, సూపర్ హిట్.